హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు పూజిత క్రియేషన్స్. నేను అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. అది ఇదేనండి. ఎందుకంటే ఇది ఫ్రిల్స్ పెట్టడం కోసం తీసుకున్నాను. దీనిని గ్యాదరింగ్ ఫుట్ అయితే అంటారు. మనం ఎక్కువ క్లాత్ తీసుకున్నప్పుడు చేత్తో ఫ్రిల్స్ పెట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది కదా! అందుకే ఈ ఫుట్ తీసుకున్నాను. ఈ ఫుట్‌తో అయితే పని అనేది త్వరగా అయిపోతుంది. నాకు ఈ ప్రోడక్ట్ 170 రూపీస్ అయితే పడిందండి. ఇది ఎలా వర్క్ చేస్తుందో చూసేద్దాం. ముందుగా అయితే మిషన్‌కి ఉన్న నార్మల్ ఫుట్‌ని తీసివేయాలి. మిషన్‌కి వెనకాల ఒక బటన్ అనేది ఉంటది. దాన్ని ప్రెస్ చేస్తే ఫుట్ అనేది కిందికొచ్చేస్తుంది. సైడ్ స్క్రూ అనేది లూజ్ చేసుకొని దీన్ని కూడా తీసేయాలి. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. తర్వాత గ్యాదరింగ్ ఫుట్‌ని అనేది పెట్టేసుకొని స్క్రూ టైట్ చేసుకోవాలి. థ్రెడ్ టెన్షన్ అనేది 8కి పెట్టుకుంటున్నాను. లెంత్ అనేది 2 మీద పెట్టుకున్నాను. జార్జెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో అలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, నేను ఏమాత్రం కుచ్చులు పెట్టట్లేదు. అదే కుచ్చులు అనేది తీసేసుకుంటుంది. జస్ట్ మనం కుట్టు స్ట్రైట్గా వచ్చేటట్లు మాత్రమే క్లాత్ను పట్టుకోవాలి. మిగతాదంతా అదే కుచ్చు పెట్టేసుకుంటుంది. చూసారు కదా కుచ్చు ఎలాగొచ్చిందో. ఇది థ్రెడ్ టెన్షన్ 8లో ఉన్నప్పుడు వచ్చిన స్టిచ్ అండి. తర్వాత ఇక్కడ నేను పాలిస్టర్ క్లాత్ మీద ట్రై చేస్తున్నానండి కుచ్చు ఎలాగొస్తుందో. ఇప్పుడైతే కుచ్చు చాలా దగ్గరగా వచ్చిందండి టెన్షన్ 8లో ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి కుచ్చు ఎంత దగ్గరగా వచ్చిందో 8లో ఉన్నప్పుడు. ఇప్పుడు థ్రెడ్ టెన్షన్ అనేది 9లో పెట్టి ట్రై చేస్తున్నానండి ఎలా వస్తుందో. చూసారా ఎంత దూరంగా వచ్చాయో. ఇక్కడ నీడిల్ పొజిషన్ అనేది మారుస్తున్నానండి. 4లో పెట్టుకుంటున్నాను. దాకా స్టిచ్ చేసినప్పుడు నీడిల్ అనేది మిడిల్కి ఉంది. ఇప్పుడు సైడ్కి పెట్టాను. ఇక్కడ ఏమిటంటే మనం మెయిన్ క్లాత్కి మాత్రమే ఫ్రిల్స్ కావాలనుకున్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది కింద పెట్టుకొని లైనింగ్ క్లాత్ అనేది పైన హోల్ మాత్రం ఉంది అందులో పెట్టానన్నమాట. నార్మల్గానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదండి, కింద మెయిన్ క్లాత్ మాత్రమే కుచ్చు పడుతుంది. పైన లైనింగ్ క్లాత్కి అనేది కుచ్చు రావట్లేదు. స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎలాగుందో. మెయిన్ క్లాత్ ఒక్కటి కుచ్చు వచ్చింది, పైన మాత్రం కుచ్చు రాలేదు. ఇక్కడ ఏంటంటే థ్రెడ్ టెన్షన్ అనేది 9లో పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఎలాగొస్తుందో చూద్దాం. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. నాకు ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకుంటూ పోవాలండి. మనం స్ట్రైట్గా క్లాత్ను పట్టుకోవాలంతే. అదంతకదే కుర్చీలు అనేది తీసేసుకుంటుంది. చూడండి నేను ఎలా కుడుతున్నానో అలాగే కుట్టాలి. కుర్చీలు అనేవి చాలా దగ్గరగా ఎంత నీట్గా వస్తున్నాయో. మనం చేతితో పెట్టే కంటే ఈ ఫుట్ వల్ల మనకి పని అనేది త్వరగా అయిపోతుంది. చూడండి ఎలా వచ్చాయి కుచ్చులు. మనం రెడీమేడ్ డ్రెస్సులు తీసుకుంటే ఎలాగుంటాయి సేమ్ అలాగైతే వచ్చాయి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.